సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల పూర్వీకులు బంధుమిత్రులతో కుటుంబ సమేతంగా జరుపుకోవడం ఎన్నో ఏళ్లగా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. నేటి సమాజంలో సంక్రాంతి పండుగకు అనేక ప్రాంతాల్లో ఉంటున్న గ్రామాల ప్రజలు సొంత గ్రామాలకు రావడం ఒక సందడి వాతావరణంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు వందల సంఖ్యలో ఒకే కుటుంబం ఒకే వంట కార్యక్రమాలు గతంలో ఆచరణలో ఉండేవి. కాలక్రమేపీ వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన పని ఒత్తిడితో ఉమ్మడి కుటుంబాలకు కూడా ఒక్కొక్కసారి కలుసుకునే అవకాశం అరుదుగా ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సరిహద్దులో ఉన్న ఏపూర్ గ్రామం. ఈ గ్రామంలో అనేక సామాజిక వర్గాల కుటుంబాలు ఉంటాయి. ఏపూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచిన చోడే వెంకయ్య, పల్నాటి సత్యనారాయణ కుటుంబ సభ్యులు దాదాపుగా 250 మందికి పైగా ఒకే సామాజిక వర్గం చోడే పల్నాటి బావా బామర్దులకు చెందిన కుటుంబ సభ్యులు అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉద్యోగ వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండేవి. కాలమాన పరిస్థితులు మారుతున్న క్రమంలో ఉమ్మడి కుటుంబాల కలయిక అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు హనుమాన్ జంక్షన్, న్యూజివీడు మధ్యలో 2 జిల్లాలను కలుపుతూ సరిహద్దు గ్రామంగా ఉన్న ఏపూర్లో చోడే పల్నాటి కుటుంబ సభ్యులు గత 13 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. 250 కుటుంబాలు ఒకే చోట చేరుకొని భోగి పండుగ దగ్గర నుండి ముక్క కనుమ వరకు చిన్న పెద్ద తేడా లేకుండా 10 ఏళ్ల నుండి 80 ఏళ్ల వరకు ఉన్న చోడే పల్నాటి కుటుంబాలకు చెందిన సభ్యులు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగు ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకొని సంక్రాంతి పండుగకు తమ సొంత గ్రామం ఏపూరికి రావడం జరుగుతూ ఉంటుంది. గత 13 సంవత్సరాలుగా చోడే సుబ్బారావు, పల్నాటి శ్రీనివాసరావు, చోడే రామాంజనేయులు, పల్నాటి సీతారామారావు, పల్నాటి వెంకటరమణ సారథ్యంలో ఏపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతుంటాయి. నేటి తరానికి ఆదర్శంగా చోడే పల్నాటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికీ కూడా ఒకే వంట, ఒకే ఇల్లు. సంవత్సరానికి ఒకసారి స్వగ్రామం ఏపూర్కి రావడం సంక్రాంతి పండుగ సంబరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు, పిల్లలు సంక్రాంతి సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్యారమ్ బోర్డ్స్, వాలీబాల్, ముఖ్యంగా మహిళలు కుర్చీల ఆట, కొత్త వరవడిలో ఎన్ని పనులున్నా బిజీగా ఉన్న ఈ సంక్రాంతి పండుగకు ఏపూర్కి వచ్చి ఆనంద ఉత్సవాలతో పండుగను జరుపుకుంటున్నారు. ఏపూర్లో ఉమ్మడి కుటుంబంగా ఉన్న చోడే పల్నాటి సభ్యులను ఎంటీవీ బృందం వారు బుధవారం ఏపూర్ గ్రామంకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. అనేక ప్రాంతాల్లో స్థిరపడిన చోడే పల్నాటి కుటుంబ సభ్యులు ఎంతో ఆనంద ఉత్సవాల మధ్య సంక్రాంతి వేడుకల్లో సందడి చేస్తూ కనిపించారు. ఈ 250 మంది కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని సంవత్సరం పొడవునా కుటుంబాల యోగక్షేమాలతో పాటు సంక్రాంతి ఒక నెల రోజుల ముందే సొంత గ్రామం ఏపూర్కి ఎప్పుడు వెళ్దామని షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం ఈ కుటుంబాల మధ్య ఐక్యతకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఏపూర్లో సంక్రాంతి సంబరాల కార్యక్రమాలను అప్పనవీడు హెడ్ మాస్టర్ తోట పుష్పావతి, స్టేట్ బెస్ట్ టీచర్ దారపురెడ్డి భాస్కర్ రావు దంపతులు సమన్వయపరుస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తెలుగు ప్రజలకి ఆనందోత్సవాల మధ్య జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి పండుగ భారతదేశంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ స్థిరపడి వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల కారణాలతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి మళ్ళా ఈ సంక్రాంతి పండగకి కుటుంబ సభ్యులు సహజంగా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కుటుంబాలు అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాలకి పరిమితమయ్యి పండగలతో సంబంధం లేదు, కుటుంబ బాంధవ్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్న నేటి సమాజంలో ఈవేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉన్న ఏపూరు. ఈ ఏపూరు గ్రామం ఒక చిన్న పంచాయతీ. మరి దీంట్లో ఎంతో మంది విఘ్నులు ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ ఏంటి, దుబాయ్ ఏంటి, యుఎస్ఏకి ఏంటి, బెంగళూరు ఏంటి, తమిళనాడు ఏంటి, రకరకాల ప్రాంతాలకి వెళ్ళి వారంతా ఉద్యోగాల్లో స్థిరపడి అక్కడే సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే పిల్లల్ని చదివించుకుంటూ ఆ ప్రాంతాల్లో ఉంటూ మరి ఈవేళ సంక్రాంతి పండుగ చాలా అంబరాన్ని తాగేలా జరుపుకునే విధంగా దాదాపుగా ఏపూరు గ్రామంలో చోడే అండ్ పల్నాటి కుటుంబాలు అంటే బావా బామర్దుల యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న దాదాపుగా 200 మంది ఉన్నారు. యాక్చువల్ గా ఒక 10-20 మంది వివిధ కారణాలతో ఈ ప్రాంతాన్ని రాలేపోయారు, కానీ దాదాపుగా 150 మంది దాకా పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కూడా చోడే అండ్ పల్నాటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈవేళ ఒక చోట గ్యాదర్ అవడం అంటే సహజంగా చాలా అరుది. బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువగా జరిగే ఇలాంటి సందర్భాలు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసి ఈ విధంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా తక్కువ. మరి ఈవేళ ఇంతమంది ప్రజలు మరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గత భోగి రోజు దగ్గర నుండి సంక్రాంతి రోజున ఈవేళ కనుమ, రేపు ముక్కనుమ, ఇట్లా ఈ 4 రోజుల పాటు వారందరూ కూడా ఈ సంవత్సరం పాటు వారి పనుల్లో నిమగ్నమై అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమైన ఈ కుటుంబాలకి ఈ 4 రోజులు కొద్దిగా రిలాక్స్ మోడ్. మరి ఈ 4 రోజులు కూడా చాలా హ్యాపీగా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. లేడీస్ అందరూ కూడా, మగవాళ్ళు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక సరదా. ఈ సరదా అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే సరదా కాబట్టి మరి ఈ 4 రోజులు ఇంత సరదా మళ్ళీ 1 year వరకు మెమరీ పవర్. ఎందుకంటే హ్యాపీగా ఈ సంవత్సరం అన్ని ఏమన్నా కూడా అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టుకుని కొత్త సంవత్సరంలోకి మళ్ళా హ్యాపీగా మళ్ళీ వారి పనుల్లో నిమగ్నం అవడానికి ఒక రిలీఫ్, రిలాక్స్ అంటే ఒక విశ్రాంతి సమయం అందరూ కూడా కలిసి ఈ విధంగా కలుసుకోవడం. మరి దీనికి సంబంధించి ఏపూరు సంబంధించిన ప్రముఖులు అంటే ఇక్కడే ఉండి మరి ఇతర ప్రాంతాలు స్థిరపడి ఈ సంక్రాంతి పండుగ రోజున తోడే అండ్ పల్నాడు కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరడానికి కారణాలు ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇక్కడి నుంచి వాళ్ళు ఈ సాంప్రదాయం 13 సంవత్సరాలుగా కొనసాగిస్తామని చెప్పి అన్నారు. దీనికి పునాది ఎవరు, దీన్ని ఈ విధంగా జరపాలని కోరుకుంది ఎవరు? మరి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా మీకు అందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి పెద్దలు, మీరు స్థానికులు, మరి ఈ ప్రాంతంలో ఎప్పుడు మీరు ఇక్కడ జన్మించారు, ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు ఎప్పుడు వెళ్ళారు, మీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారా, ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడ మీతో పాటు ఉంటున్నారా? నాకు అంటే 67 సంవత్సరాలు అండి. మా నాన్నగారును మేనత్త గారు జాయింట్ ఫ్యామిలీ. ఇది ఆ జాయింట్ ఫ్యామిలీ ఒక 40 సంవత్సరాలు మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం. అందరు పెళ్లిళ్ళు అయిన తర్వాత విడిపోవడం జరిగింది. దీనికి ఏంటంటే ఈ పల్నాడు శ్రీనివాసరావు అన్న ఆయన ఇలా చేసుకుందామరా, మనం సంక్రాంతి పండుగ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక 13 సంవత్సరాల క్రితం అనుకున్నాక స్ఫూర్తి ఇట్లా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటే సరదాగానే మొదలెట్టాం. తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరం చేసుకుంటా ఎలాబరేట్ చేసుకుంటా అది అప్పట్లో బహుశా 25-30 మంది, ఒక 40 మంది కలిసాం. గ్రాడ్యువల్గా ఏంటంటే మిగతా పెరుగుకుంటా 150-200 మంది వరకు గ్యాదర్ అవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఎక్కడ దుబాయ్లో కానీ, అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సంక్రాంతికి కంపల్సరీగా వచ్చి ఈ పార్టిసిపేట్ చేయటం అనేది, ఇంట్రెస్ట్గా చేయటం అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే 13వ సంవత్సరం ఇది. ఏంటంటే మా తల్లిదండ్రుల యొక్క ఇది వల్ల కలిసి ఉండటం అనేది 40 సంవత్సరాలు అనే దానిలో మేము నేర్చుకున్నది ఏంటంటే మనం కూడా ఈ కల్చర్ని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఫార్వర్డ్ చేస్తే బెటరు. మన పిల్లలకు కూడా ఇప్పుడు ఉద్యోగరీత్యా వెళ్ళిపోవచ్చు, అయితే ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక 4 రోజులు కలిసి ఉంటే ఏంటంటే ఆ బంధుత్వాలు అలా నిలబడతాయి, అండర్స్టాండింగ్ ఉంటుంది, పిల్లల అవగాహన ఉంటుంది అనే దీనిలో మేము కూడా ప్రోత్సహించడం చేయటం జరిగింది. మా పిల్లలు కూడా అంటే మాకంటే మా పిల్లలు దీని మీద ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చేయటం కానీ ఇలా చేయాలండి, అట్లా దాని మీద చేసుకుంటూ వస్తుంది జరుగుతుందండి. అది పరిస్థితి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళారు, మీతో పాటు మీ తరం, మీ పిల్లల తర్వాత మనవరాళ్ళు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించేలా మీరు పెద్దలుగా వాళ్ళకి ఏ విధంగా అడ్వైజ్ చేస్తున్నారు? మేము కంపల్సరీగా పిల్లలకి అడ్వైజ్ చేస్తున్నాం అండి. అది ఇప్పుడు మా పిల్లలకి, తర్వాత మా మనవరాళ్ళకు కూడా
ఇట్లా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము అడ్వైజ్ చేస్తున్నాం. అది కంపల్సరీగా అది మళ్ళీ మోటివేట్ చేసుకుంటాం. మాకు ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది, మన కుటుంబం వాట్సాప్ గ్రూప్ ఉంది. కంపల్సరీగా మనకి జనవరి వస్తుందంటే 1 మంత్ ముందు వాట్సాప్ గ్రూప్లో పలానా డేట్ నుంచి సంక్రాంతి ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పలానా ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అవుతాం. దానికి ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. మొత్తం ఒక ప్రిపరేషన్, ఈ ఫస్ట్ రోజున ఈ కార్యక్రమం ఉంటుంది, సెకండ్ రోజున ఈ కార్యక్రమాలు ఉంటాయి, థర్డ్ ఇలా ఉంటాయి. అలా కార్యక్రమాల ప్రకారం మనం వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటే వాళ్ళందరూ దానికి ప్రిపేర్ అయ్యి రావడం జరుగుతుంది. అనివార్య కారణాలను కొంతమంది ఆగిపోవచ్చు, కానీ మ్యాక్సిమం 90% అందరూ కలుస్తూ ఉంటాం అండి. మరి ఇప్పటికి మీరు వెళ్ళిపోయిన తర్వాత మరి స్థానికంగా ఏపూర్లో చాలా మంది ఉంటారు, మీ స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. మరి వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు కలిసి వెళ్ళే ప్రయత్నం కానీ వాళ్ళు మీతో కలిసి ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది? మేము వచ్చేవాళ్ళని తెలుసు, కంపల్సరీగా సంక్రాంతి అంటే పలానా ఆయన వస్తారు అని చెప్పి ఫోన్ చేయటమా, వీలైతే వచ్చి కలవటం 99% జరుగుతూ ఉంటుంది. అలాగే మాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా, నేను దాదాపు ఒక 20 years నుంచి 15 years హైదరాబాద్లో ఉంటున్నాం. అయితే ఏంటంటే సంక్రాంతికి ఫోన్ చేస్తారు ముందే, మీరు వస్తున్నారా ఏంటని. అవకాశం ఉంటే మాత్రం వచ్చి కలిసి వెళ్తాం. మరి స్థానికంగా చాలా వ్యవహారాలు గ్రామాలు, అప్పుడు మీరున్న రోజులు పెద్ద మనుషులు వేరు, మీ వయసులు వేరు. ఇప్పుడు జనరేషన్ మారింది, చాలా అప్డేటెడ్ జనరేషన్ ఉంది. వేళ ఒకరినొకరు గుర్తించుకోవడం, ఒకరినొకరు మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు లేవు. వేళ చాలా వాస్తవ దూరంగా ఉన్నాయి. మీలాంటి పెద్దలు ఏం సూచిస్తారు అలాంటి వాళ్ళకి? అంటే ఇప్పుడు అయితే నా జనరేషన్లో ఉన్న వాళ్ళు మాకు కలుస్తూ ఉంటారు. అంటే మీకు ఒక కల్చర్ ఏంటంటే, మా నాన్నగారు మా మామయ్య గారు వాళ్ళు కల్చర్ ఏంటంటే, ఇక్కడ అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు, దాదాపు 15 రకాల కులాల వాళ్ళు ఉన్నా వ్యవసాయానికి ఇటు వెళ్ళేవాళ్ళు. ఈ దారిలోనే మాకు రైస్ మిల్ ఉండేది, రైస్ మిల్కి ధాన్యం తెచ్చి వాడించుకున్నా. వాళ్ళు వచ్చిన మా నాన్నగారి బావగారు అంటే మా మామయ్య గారు అన్నయ్య గారు అని టైపు అట్లా ఉండేది, వరుసలతోనే ఉండేవాళ్ళు. అలాగే మమ్మల్ని కూడా అల్లుడు గారని తమ్ముడు గారని ఆ కల్చర్ ఉందండి. కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఒక కుటుంబ బాంధవ్యం పెంచేలా అలాగే అలా ఆ కల్చర్ ఉంది. ఆ కల్చర్ కూడా మాకు మేమేంటంటే ఇప్పుడు ఈ పిల్లలకు కూడా అదే చెప్తున్నాం, ఇలా ఉండాలి అనేది చెప్తున్నాం మేము కూడా. అది ఎక్కువగా ఆ కల్చరు మాకు మా ఫాదర్ మా మామయ్య గారి నుంచి వచ్చిందండి. అది ఎక్కువ ఈ రైతులు, చుట్టుపక్కల రైతులు కూడా ఆ రోజుల్లో ఇప్పుడు మా ఊరికి ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ మాది, ఈ బోర్వెల్ది ఫస్ట్ సర్వీస్ అండి. ఇది ఫస్ట్ సర్వీసు. ఈ మా బోర్వెల్ సర్వీస్ నెంబర్ ఎంత అంటే నెంబర్ 1. ఈ ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ది. అది అప్పటికి హైదరాబాద్ లెవెల్ శాంక్షన్ చేయించుకురావాల్సి వచ్చే పరిస్థితి ఆ రోజుల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్గా ఉండటం వలన ఏదైనా సలహా వచ్చినా వాళ్ళు లోకల్ రైతులు కలవటం ఇలా చేసుకోవటం, దాని ఇది ఉండేది. అట్లా ఇదయ్యేవండి. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు కూడా రైతులందరినీ గ్రూప్గా చేసుకొచ్చి వాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ₹1 బయటికి పోకుండా. అప్పట్లో ఏంటంటే ఒక అగ్రిమెంట్ మీద రాసుకునేవాళ్ళు, రిజిస్ట్రేషన్లు లేవు. ఈవెన్ అంటే మేము అప్పుడు డిగ్రీ లెవెల్లో చదువుకుని ఉన్నప్పుడు ఆర్డీఓ వచ్చి కలెక్టర్ వచ్చినప్పుడు కూడా ఏమండి ఇది జెన్యూన్, ఇది అగ్రిమెంట్ మీద ఉంది, రిజిస్ట్రేషన్ లేవండి అంటే, అలా అవార్డు ఎంక్వైరీలో ఏ ఒక్క కేసు కోర్టుకు వెళ్లకుండా ఆ వయసులో మేము కూడా గైడ్ చేసుకొచ్చున్నాం. సామరస్యంగా నాన్నగారు మా మామయ్య గారు ఏం చెప్పినా ఈయన పద్ధతిలో ఉండేవాళ్ళు రైతులు కూడా. పలానా చోటకి వెళ్తే పలానా చోడయంగి గారు కానీ పలానా సత్యనారాయణ గారు అని ఖచ్చితంగా ఇది న్యాయంగా చెప్తారు, ధర్మంగా ఉంటారు అనే బ్రాండ్ ఉందండి చుట్టుపక్కల. ఆ రోజుల్లో మా రైస్ మిల్లు చుట్టుపక్కల 40 గ్రామాల్లో ఇక్కడ రైస్ మిల్లు లేవు. ఈవెన్ నూజివేడి దగ్గర నుంచి కూడా ఇక్కడ ధాన్యం ఆడించుకుంటూ వచ్చేవాళ్ళు. అది ఆ కల్చరు ఇండస్ట్రీ వల్ల పరిచయాలు ఉండి ఒక కల్చర్ అలా డెవలప్ అయింది. ఏపూర్కి రాజకీయం కూడా ఒక చరిత్ర ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఏపూర్ అంటే రాజకీయంగా అనేక రకాలుగా ఒక పార్టీకి ఈ గ్రామం అంతా కూడా ఒక కట్టుబాటు. ఒక పార్టీ ఆధీనంలో ఉంటే పరిపాలన బాగుంటుంది, సంస్కరణ బాగుంటాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఆ రోజుల నుండి ఉన్నాయి. మరి అప్పటికి ఇప్పుడు ఈ గ్రామ రాజకీయాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? దూరంగా గమనిస్తున్నారు కదా. ఏంటంటే మనకి డీప్గా ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజుల్లో కాంగ్రెస్ అని ఉండేదండి మొదట్లో. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పుడు మీరు చూసిన రోజుల్లో గారపాటి కనకయ్య గారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అబ్బాయి సాంబశివరావు గారు తెలియదు కానీ సాంబశివరావు తెలుసు. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ఉన్నాడు, ఆయన తెలుసండి. ఆయన ఎలక్షన్ టైంలో కూడా మనకు వచ్చారు, పరిచయం ఉందండి. కాకపోతే ఏంటంటే మేము ఈ పొలిటికల్గా మాకు ఎక్స్పోజింగ్ ఉండేది కాదు.
మనం ఏదైనా పార్టీకి వేయాలనుకుంటే వెళ్ళి కాంగ్రెస్ రావడం. పొలిటికల్గా ఎక్స్పోజింగ్కి మా నాన్నగారు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయన కాంగ్రెస్గా ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ తెలుగుదేశం వచ్చినా కానీ మేము పబ్లిక్గా ఎక్స్పోజ్ అవ్వటం లేదు ఇప్పుడు పొలిటికల్గా. ఎవరు వచ్చినా అంటే మనం ఒక పద్ధతిగా ఉండటం, ఇండస్ట్రియల్గా మన పని మనం చేసుకుంటూ పోయిండేవాళ్ళు. అది అంటే గ్రామానికి సంబంధించి ఏదైనా ఉంటే, మంచి చెడు ఏమైనా ఉంటే మాట్లాడటం వరకు, ఏదైనా హెల్ప్ కావాలంటే చేయటం అంతవరకు. ఇచ్చి అబ్బాయిలు ఇచ్చి పుచ్చుకోవడం 4-5 తరాలు ఉన్నది నడుస్తుంది. అది మెయిన్ అది. అవును, అవి ఆ రిలేషన్ వల్ల కూడా ఇది ఎక్కువ ఇది ఉంది. బయట వాళ్ళు తక్కువ. ఇప్పుడు మా యాక్చువల్గా మా మేనత్ గారేమో మా చూడేవాళ్ళు పల్లాంటి. తర్వాత మా సిస్టర్నేమో మా బావగారికి ఇచ్చాం. తర్వాత వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చాం. అలా 4 తరాల నుంచి జనరేషన్ ఇది కలుస్తుంది. గబక్కనే మేము వంటింట్లోకి వెళ్ళిపోగలిగిన ఇది ఉంది. అది స్వతంత్రం. దాని ఇంపాక్టే మెయిన్ కారణం. ఈ గ్రామస్తులు మరి ఇక్కడికి వచ్చేసి మరి మీరు కూడా స్థానికంగానే ఉంటున్నారు. ఉండటం స్థానికత అండి. మాది నేటివ్ అవనగడ్డ అండి. నా పేరు దారపరెడ్డి భాస్కర్ రావు. నేను సోషల్ టీచర్గా రేమల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఇదే క్యాంపస్లో మా మిసెస్ ఇక్కడ చోడే వెంకయ్య గారి కూతురు గారి అమ్మాయి, ఆవిడ కూడా టీచర్ అవ్వడం, వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ హనుమాన్ జంక్షన్లో ఉంటే బాగుంటుంది, 2 జిల్లాలకు బార్డర్. మేడం ఏమో అప్పనవీడి స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను, నేనేమో ఇక్కడ రేమల్లిలో పనిచేయటం వల్ల హనుమాన్ జంక్షన్ మాకు సెంటర్ అవ్వడం, పిల్లలిద్దరిని చదివించుకుంటూ సెయింట్ జాన్స్లో ఇక్కడే స్థలం కొనుక్కుని వీళ్ళ పల్నాటి చూడే వారసురాలు అయినప్పటికీ ఆవిడ రెసిడెన్స్ కూడా ఇక్కడే ఉండటం వల్ల ఈ కుటుంబంతో నాకు బంధం పెరిగింది. సో తద్వారా నేను కూడా ఏంటంటే పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ కాబట్టి మనం కూడా ఏదో ఒకటి యాక్టివిటీస్లో, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక యాక్టివిటీస్లో పాల్గొవడం. అలాగే ఇక్కడ మన వాళ్ళు ఈ సంక్రాంతి ఈవెంట్కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మగవాళ్ళకి కొన్ని, ఆడవాళ్ళకి కోలాటం, మగవాళ్ళకి క్యారమ్స్, అలాగే కపుల్ గేమ్స్, అలాగే మగవాళ్ళకి క్రికెట్ గేమ్స్, అలాగే ఈవినింగ్ మొదటి రోజేమో డివోషనల్ ప్రోగ్రామ్స్, రెండో రోజేమో ముగ్గురు రంగవల్లులు, మరియు సాయంత్రం ఇప్పుడు ఉన్నటువంటి సినిమా పాటలకు సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా అంటే అప్కమింగ్ జనరేషన్ ని మనం బాగా మోటివేట్ చేసి వాళ్ళకి కూడా ఈ స్టేజ్ ఫియర్ ను పోగొట్టి కల్చరల్ ప్రోగ్రామ్ ని, అలాగే ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడంలో పెద్దలు పల్నాటి శ్రీనివాసరావు గారు, అలాగే చోడే మన సుబ్బారావు గారు, వీళ్ళందరి యొక్క గైడెన్స్ లో ఈ తరం అంతా కూడా 4 జనరేషన్లు ఈ కనెక్టివిటీ ఉండడం ద్వారా మరి అందరూ కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తూ, అలాగే సమాజానికి మంచి సంకేతాన్ని అందిస్తూ అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించగలుగుతాం, ఐక్యమత్యం పొందుతాం, ఆనంద మరియు సంతోషాలను పొందడానికి ఈ సంక్రాంతి వేడుకలు దోహదపడతాయని విశ్వసిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందులో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలా కుటుంబాలు దాదాపుగా ఒకే చోట 13 సంవత్సరాలుగా ఈ సంక్రాంతికి ఇలా కలుసుకోవడం, దీనికి కర్త కర్మ క్రియ ప్రధాన వ్యక్తిగా ఉన్న పల్నాటి శ్రీనివాస్ గారు మరి ఇన్ని కుటుంబాలని కలుపుకునే విధానంలో మరి వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని ఇచ్చి మరి వాళ్ళందరూ సంక్రాంతి ముందే స్వగ్రామానికి ఏపూర్కి వచ్చి మళ్ళీ ఈ 4 రోజులు వాళ్ళందరూ కలిసి ఒకరికొకరు ఏర్పాట్లు చేసుకోవడం, సొంతగా వేదిక నిర్మించుకుని ఆ వేదిక మీదే కుటుంబ సభ్యులందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడం, దీనందరికీ ప్రధాన పాత్రధారుడు పల్నాటి శ్రీనివాస్ గారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం, వారి మాటలోనే కొన్ని విషయాలు ఉందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ప్రేక్షకులకి, ఈటీవీ వారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మాది 1940లో ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు పల్నాటి సత్యనారాయణ గారు, మా మేనమామ గారు చోడే వెంకయ్య గారు. వాళ్ళు ఉమ్మడి కుటుంబంగా 43 సంవత్సరాలు 1983 వరకు కూడా ఉమ్మడి కుటుంబంగా ఈ సంసారాన్ని ఇలుతూ, అంటే వాళ్ళు కష్టపడి సంసారాన్ని పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చి ఓల్డేజ్లో వాళ్ళు కాలం చేసిన తర్వాత అందరూ ఒక తాటిలో ఉండాలనే ఉద్దేశంతో ఎవరి ఆస్తులు వాళ్ళకి పంపకాలు జరిపిన తర్వాత కూడా అందరూ హ్యాపీగా ఉండాలని వాళ్ళు ఒక మార్గదర్శనం ఏర్పాటు చేసి వాళ్ళు కాలం చేయటం జరిగింది. ఆ తర్వాత ఎవరు తండ్రి ఎవరు పిల్లలు అనే ఈ రోజుల్లో ఆ కాలానికి సంబంధించిన వాసనలన్నీ తరిగిపోతున్నాయి. మన జనరేషన్ అంతా డిఫరెంట్ మెంటాలిటీతో దూరం అయిపోతున్నారు. బంధుత్వాలు బాంధవ్యాలు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. నా కొడుకు అని పరిచయం నా అన్నగారికి చేయటం,
ఇదిగో మీ పెదనాన్న అని చెప్పి నా అన్నగారికి నా కొడుకును పరిచయం చేసే విధానం ఈ పోవాలనే ఉద్దేశంతో 13 సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న ఆలోచన చేసి ఒక కుటుంబాన్ని అంతా ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ 43 సంవత్సరాల ఉమ్మడి కుటుంబ జీవితాన్ని మళ్ళీ ప్రారంభింప చేయాలి. కనీసం 4 రోజులన్న ఆ సంక్రాంతి రోజుల్లో వాళ్ళు పెట్టిన ఆహారం తిని, వాళ్ళు పెట్టిన భిక్ష మనం అనుభవిస్తూ, వాళ్ళు పెట్టిన మార్గదర్శనాన్ని అందరికీ అందచేయాలనే సంకల్పంతో ఇది నేను మనం 13 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జరిగినప్పుడు అందరికీ నేను ఒకటే చెప్పాను, ఇలా చేసుకుంటే మనం అందరినీ గుర్తు చేసుకున్నట్టు మన పైనున్న వాళ్ళంతా కూడా సంతోషిస్తారు, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసినట్టు ఉంటుంది అని, మన పాతరందరినీ గుర్తు చేసుకోవడం జరుగుతుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఆ టైంకి వాళ్ళంతా కూడా రావడం స్టార్ట్ చేయటం, ఈ 13 సంవత్సరాలు దిగ్విజయంగా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎవరి పిల్ల ఎవరి పెద్ద ఎవరి పిల్లలు కూడా తెలియనంత మమేకమైపోయి వీళ్ళు ఇక్కడ ఈ పండుగ చేసుకుంటాం. ఇలా 4 రోజులు చేసుకోవటం వల్ల ఓల్డ్ ఏజ్కి సంబంధించిన ప్రతి వాళ్ళకి కూడా మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, నా పిల్లలందరూ ఇక్కడ ఎప్పుడు గుమ్మి కొడతారు, ఇక్కడ 4 రోజుల పండుగ మనం ఎప్పుడు చేసుకుంటాము అని ప్రతి వాళ్ళు కూడా అసలు వాళ్ళ పిచ్చి ఎలా ఉంటుందంటే, నెల రోజులు సంక్రాంతి ఉందనగానే ఈరోజు 30 రోజులు ఉంది, ఈ రోజున 29 రోజులే ఉంది, ఈ రోజుకి 28 రోజులు ఉందని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఆనందాన్ని మనం చెప్పుకోలేని విధానంగా ఉంది. అసలు ఇవాళ కాగితంపుల్లాగా కరిగిపోయి ఎవరి ఆప్యాయతలన్నీ దూరం అయిపోయి ఎవరు అన్న ఎవరు తమ్ముడు ఎవరు చెల్లి అని బంధుత్వాలు బాంధవ్యాలన్నీ దూరం అయిపోతున్న ఈ రోజుల్లో ఇలా జరుపుకుని ప్రతి గ్రామంలో కూడా ప్రతి అన్నదమ్ముల్లో కూడా ప్రతి అక్క చెల్లెల్లో కూడా ఈ బాంధవ్యాన్ని నిలుపుకొని మనం పెట్టింది వాళ్ళ భిక్ష ఒక తల్లిదండ్రులకు దగ్గర పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగే విధానం, పెళ్ళయ్యే వరకు కూడా తల్లిదండ్రుల ఫంక్షన్ ఇల్లు అక్క చెల్లెళ్ళు ఒకసారిగా ఉండి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత దూరం అయిపోయిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారు, నా అన్న ఉన్నారు, ఒక ఆయన రాజమండ్రిలో ఉంటారు, నేను హనుమాన్ జంక్షన్లో ఉంటా, 2 అన్నలు గేటు దగ్గర ఇక్కడ ఈ స్థలంలో ఉంటారు. మేము ఎప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడు మాట్లాడుకోవాలి అంటే 25 సంవత్సరాల క్రితం పుట్టిన 25 సంవత్సరాలు నా తల్లిదండ్రులతో జీవించిన మేము తల్లిదండ్రుల దగ్గర దూరం అయిపోయినంత మాత్రాన ఎందుకు దూరం కావాలి? 44 రోజులైనా మనం కలిసి ఉండాలి. ఆ తల్లిదండ్రులు చెప్పే వాళ్ళు ఇచ్చిన భిక్షను అనుభవించాలి, వాళ్ళు ఇచ్చిన మార్గదర్శనాన్ని మనందరికీ తెలియజేయాలి, మనందరూ హ్యాపీగా ఉండాలని చేయటం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు నా కుటుంబం అంతా తోడ్పాటు చేసుకోవటం, ఇక్కడ ఖర్చులు తప్ప ఏమీ ఆలోచించం మేము. ఇక్కడ కనీసం సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది మాకు, అవి ఏమీ మాకు తెలియవు. ఎక్కడి నుంచి ఎవరెవరు ఇస్తారో ఎవరెవరు పెడతారో కూడా తెలియదు. కొందరికి తక్కువ ఖర్చు అవచ్చు, కొందరు ఎక్కువ ఖర్చు అవచ్చు. కానీ మాకు ఇది తీసుకొచ్చిన గ్రిప్పు మా పిల్లలకి కనీసం 0 ఏజ్ నుంచి మా సంసారంలో 90 ఇయర్స్ ఏజ్ వరకు కూడా చాలామంది బంధుత్వాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఇది ఒక మార్గదర్శనం, ఇది మన పండుగ, ఇది మన సంక్రాంతి, ఇది మన పెద్దవాళ్ళందరినీ కలుపుకుని చేసుకుపోయే పండుగ అని చెప్పి అందరూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా జరుపుకోవాలని నేను ఈ 13 సంవత్సరాల క్రితం ఇదే టైపులో అందరికీ చెప్పాను. అది కొంతమంది కొంత అవ్వకపోవటం చేసుకుంటాం. మనమే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఇలా బంధుత్వాన్ని మర్చిపోకుండా తన తోబుట్టునో లేకపోతే తండ్రినో తల్లినో దూరంగా కాకుండా కనీసం పండగ రోజుల్లో 4 రోజులు ఆప్యాయతగా కలిసి ప్రయాణం చేసి ఏర్పాట్లు చేసుకోవాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరణ జరగాలని, పిల్లల్లో మంచి చెడులు నేర్పాలని నేను చెప్తున్నానండి. దయచేసి ఇవన్నీ ఏమంటే తప్పుల నుండి క్షమించండి. మీరందరూ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేసుకుని ప్రతి కుటుంబంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీలకమైన పాయింట్ చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీరు అన్నట్టు గత సామాజిక వర్గాల ప్రస్తావన మనకు అవసరం లేదు, కానీ కొన్ని సామాజిక వర్గాల్లో ఎప్పటికీ కూడా మీరన్నట్టే కుటుంబాల్లో 100 మంది 200 మంది మనవరాళ్ళు ఇలాగ సంవత్సరానికి ఒకసారి కలుసుకునే ఒక సాంప్రదాయం దాదాపుగా ఉండేది. అవన్నీ తరిగిపోతుంది ఇవాళ. మరి తరిగిపోయే వ్యవస్థని మళ్ళీ మీరు మీ తరాలకి నెక్స్ట్ వారసత్వాలు పిల్లలకి మనవరాళ్ళు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఒక పునాది వేశారు. 13 సంవత్సరాలు అయింది. రానున్న రోజులు కూడా ఇప్పుడు మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి విదేశాల్లో విద్యారంగంలో స్థిరపడి ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఈ సాంప్రదాయం
ఎక్కడున్నా సరే ఖచ్చితంగా సొంత గ్రామానికి వచ్చి ఎక్కడున్నా సరే ఆ 4 రోజులు సంక్రాంతికి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. దానికి ఎట్లాంటి మెసేజ్, ఎలాంటి అవేర్నెస్ వాళ్ళలో తీసుకొస్తారు? ఇవాళ మనం ఒక రోజుతో జరిగేది కాదండి. వాళ్ళగా కొంత వ్యవహార రీత్యా తెలియచేయాలి. పిల్లలకి ఈ విషయంలో చెప్పాలంటే నేను సింపుల్గా చెప్పగలుగుతాను. ఒకటే విషయం అండి, ఏదన్నా చెప్పాలంటే పిల్లలకి ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పుతున్నారు? విద్య గురించి తప్ప బంధుత్వం గురించి కానీ ఏమైనా నేర్పుతున్నారా? ఏమీ నేర్పట్లేదు. నేను ప్రతి చోట కూడా నేను ఎల్ఐసిలో చేస్తుంటాను. నేను ఎల్ఐసిలో ఏజెంట్ని. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ఎల్ఐసి వాళ్ళతో మమేకమై ఉంటాను. వాళ్ళతో చెప్తాను, అసలు మనం ఏం నేర్పుతున్నాం పిల్లలకి? బంధుత్వాల గురించి ఏం చెప్తున్నాము? అసలు మన ప్రజల గురించి ఏమైనా చెప్తున్నామా? దేశం గురించి చెప్తున్నామా? చదువు అనే ఒక్క ట్రాక్ తప్ప నుంచి బయటికి వెళ్తే పిల్లవాడు ఎలా వెళ్ళి ఎలా తిరిగి రావాలనే విషయాన్ని మనం పిల్లలకి ఈ రోజుల్లో మనం నేర్పట్లేదు అనే ఉద్దేశం నాలో ఉందండి. అలా కాకుండా పిల్లలకి చదువుతో పాటు బంధుత్వం గురించి చెప్పాలి. ఒక వ్యక్తి ఎదురుగా పడినప్పుడు మనం ఇవాళ చిన్నైనా పెద్దయినా కనీసం విష్ చేయగల కెపాసిటీ పిల్లల్లో రావాలి. బంధుత్వాలంటే ఆ బంధుత్వమే అవసరం లేదు. నేను మా ఆఫీస్కి వెళ్ళానంటే నేను ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా సెకండ్ స్టెప్ వేసుకుని 3 ఫ్లోర్లకి కిందకు వచ్చే లోపల నాకు 10 మంది విష్ చేస్తాను, నేను 10 మందికి విష్ చేస్తాను. నేను బిఎం రూమ్లోకి వెళ్ళినా డైరెక్ట్గా బిఎం గారిని విష్ చేస్తాను, నేను బిఎం గారిని విష్ చేస్తాను. అలా రేంజ్ మనకు రానప్పుడు మనం ఏం చెప్తాం పిల్లలకి? మనకు రావాలి, ముందు అవేర్నెస్ పెరగాలి పిల్లల్లో. నాన్న ఇదిగో పలానా వ్యక్తి వచ్చారు, సార్ వచ్చారు, ఎంటీఓ గారు వచ్చారు, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమన్నా మనం చెప్పగలిగింది ఏంటి, వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఏం చేసి పంపించాలి, కనీసం భోజనం చేశారా అని చెప్పి పలకరించి బయటికి పంపించగల కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అది కూడా తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఉంటున్నారు ఇవాళ. ఇక మేమంటే మాకు తెలిసిన విద్య కాబట్టి మా తల్లిదండ్రులు నేర్పారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. సార్ మీరు వెళ్ళేటప్పుడు భోజనం చేసి మాతో పాటు ఒక కుటుంబ సభ్యులుగా బయటికి వెళ్ళండి అని మేము చెప్పగలుగుతున్నాం. అది పిల్లల్లో రావాలి. ఆ పిల్లలకి నేను అది చెప్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా గౌరవించే విధానం, గౌరవం తీసుకునే విధానం, అది నేర్పగలిగిన పిల్లలకి గౌరవించే విధానం, నేర్పగలిగిన విధానం వచ్చిన రోజున పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి అని తర్వాత తరాలకు కూడా మంచి భవిష్యత్తుని ఈ పిల్లలు ఇవ్వగలుగుతారని నేను అనుకుంటున్నాను సార్. ఎలా ఉండాలి? జనరేషన్లో మార్పులు రావాలి. తరం అంటే వీళ్ళ తరం తర్వాత నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం తర్వాత చాలా కీలకమైన పాయింట్లు చెప్పారు పల్నాడు శ్రీనివాస్ గారు. ఇవాళ ఒకరికొకరిని మర్యాదపూర్వకంగా పలకరించే మనస్తత్వాలు చాలా వరకు తగ్గాయి. వాళ్ళ గౌరవించుకోవడం, గౌరవ మర్యాదలు అనేది చాలా తగ్గిపోతున్న నేటి తరంలో. మరి ఈ సమాజానికి ముఖ్యంగా పల్నాటి చోడే కుటుంబ సభ్యులు ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఏపూరు గ్రామానికి అంటే కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు ఏకమైనా ఈ గ్రామం నుంచి వెళ్ళిన కుటుంబాలు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లోనైనా అనేక ప్రాంతాల్లో ఏపూర్ అనేది ఒక గుర్తింపు పొందేలా స్థానికంగా ఉంటూ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఈవేళ ఈ గ్రామానికి ఒక వన్నె తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి సాంప్రదాయం. మరి ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండాలంటే ఇవాళ చాలా మందిలో భేషజాలు ఉన్నాయి. ఆర్థికంగానా సామాజికంగానా సమతుల్యత లేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి ఇవాళ. మరి ఈ కుటుంబాలన్నింటినీ కలపాలంటే ఎవరో ఒకరు ఉండాలి. ఎవరో ఒకరు ఉన్నారు కదా అని చెప్పి వారితో కలిసి వెళ్ళడానికి కూడా, కలిసి వచ్చే ప్రయాణం చేసే ఆలోచన కూడా మిగిలిన వాళ్ళు ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. మరి వాళ్ళ అందరూ ఏకాభిప్రాయంతో కలిసి ఉన్నారు కాబట్టి 13 సంవత్సరాలు, ఈ రోజుకి 13 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 14 సంవత్సరంలోకి మరి ఈ యొక్క కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇది వీళ్ళ తర్వాత వచ్చే మనవరాళ్ళ వాళ్ళ స్నేహాలు, బంధాలు, వారు పెరిగిన వాతావరణం, పెద్ద సిటీల్లో ఉంటారు, సిటీల్లో ఉన్న పరిస్థితులు మారుతుంటాయి. ఆ సిటీల్లో ఉన్న పరిజ్ఞానాన్ని అలా ఉంచుకుని సొంత గ్రామం, మా నాన్నగారు లేదా మా తాతగారు లేదా మా మామగారు, ఈ బాంధవ్యాలను గుర్తుపెట్టుకుని సొంత గ్రామానికి ఇలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చి అందరితో మమేకమయ్యి కలిసి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేదంటే సరదాగా గడిపే కార్యక్రమాలు అయితేనే ఎన్ని కోట్లు సంపాదించినా ఈ ఆనందం, ఈ సంబరాలు ఇక్కడ కూడా రావు. ఇదే ఒక మంచి సాంప్రదాయం. ఏపూరు అనేక ప్రాంతాలకి ఆదర్శంగా ఉంది, భవిష్యత్తులో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ చోడే పల్నాటి కుటుంబాలు మరి అందరికీ ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఆదర్శంగానే చాలా గ్రామాల్లో మీరు చూడాలి. నెక్స్ట్ ఇయర్ 2026లో జరిగే సంక్రాంతికి ఈ కుటుంబాలు ఎంతమందికి ఆదర్శంగా ఉన్నారో మరి ఎంటీవీని వీక్షించే వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఖచ్చితంగా ఇంకో గ్రామంలో కూడా ఇదే వాళ్ళ కుటుంబాలు, తరతరాలకు ఉన్న కుటుంబాలకు కలిసి ఇలా సాంప్రదాయ రీతిలో సంక్రాంతి జరుపుకునేలా బాగుంటుందనేది మరి వీళ్ళందరూ అభిప్రాయం.
మరి ఎంటీవీ కూడా మాకెక్కడో ఒక స్థానికంగా ఉన్న హెడ్ మాస్టారు గిరి మాస్టర్ వారు చెప్పారు, మా గ్రామంలో ఇంతమంది ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఒకే కుటుంబం వందల మంది ఉంటారు, ఒకసారి మరి ఎంటీవీ ద్వారా వాళ్ళని కవర్ చేసి ఈ సమాజంలో మా గ్రామం పట్ల గ్రామంలో ఉన్న కమిట్మెంట్ పట్ల ప్రజానికాన్ని తెలియపరచమని చెప్పి కోరారు. కాబట్టి మేము వీళ్ళ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు రావడం కూడా మాకు కూడా ఎంటీవీ టీం అందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల సంస్కృతి సాంప్రదాయాల పేరుతో అనేక చోట్ల కోడి పందాలనో లేదంటే జోదం అనో లేదంటే గుండాటనో రకరకాలు జరుగుతున్నాయి. వాటన్నింటిని పక్కన పెట్టి ఒక కల్చర్ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక చిన్న కల్చర్ ప్రోగ్రామ్స్ పెట్టుకునే కార్యక్రమాలు చేశారంటే ఇది ఖచ్చితంగా ఇది మీరు మార్గదర్శకులు ఉన్నారు. రానున్న తరాలు కూడా ఇదే శిస్తాన్ని ఇదే విధానాలు అనుసరించాలని చెప్పి ఎంటీవీ కూడా ఆకాంక్షిస్తుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే 2026లో కూడా ఇదే ప్లేస్లో మీతో పాటు ఎంటీవీ కూడా ఒక మంచి కార్యక్రమాలు ఈవెంట్గా మీతో పాటు ప్రయాణం చేయడానికి మీరు ఈ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలనేదే ఎంటీవీ ప్రయత్నం చేస్తుంది. సాధ్యమైతే నెక్స్ట్ ఇయర్ కూడా మేంతో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. మీ సంస్కృతి సాంప్రదాయాలను కూడా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈవేళ ఒక మంచి వాతావరణంలో మేము కూడా భాగస్వామ్యంలో అవకాశం కల్పిన పల్నాడు శ్రీనివాస్ గారికి ఇక్కడున్న పెద్దలు, స్త్రీలు, పిల్లలు, స్థానికులందరూ కూడా ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొకసారి సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కాజీపేటలో ఉంటాం. సరే, ఎలా చేసుకుంటున్నారు ఈ సంక్రాంతి సెలబ్రేషన్? మేము చాలా బాగా చేసుకుంటాం. దీనికోసమే ఒక 1 year అంతా వెయిట్ చేస్తాము. ఇలా అందరు కలిసి చేసుకోవడానికి కారణం ఏంటండి? మన నెక్స్ట్ మా జనరేషన్కి, మా తరాలకి ఎప్పటికీ వాళ్ళకి తెలియాలి. మా తాతగారు, వాళ్ళ సిస్టర్, అదే వాళ్ళ బావగారు, వాళ్ళు ఏర్పాటు చేసిన మూలకాణాలమే మేమంతా స్టోర్ చేసిన మూలకాణాలం మేమైతే బ్యాంకులో. అది తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలా మాది అందించాలి. ఇలాగే ఇప్పటికీ సరదా లైఫ్లో ఎప్పుడు ఏ ఒకటి ఉంటాయి మనకి. ఇయర్లో ఒక 4-5 days మనం ఎంజాయ్ చేస్తే ఇయర్ అంతా మాకు హ్యాపీ. చాలా ప్రతి ఇయర్ ఇలానే చేస్తుంటారా? ప్రతి ఇయర్ చేసుకుంటాం. ఫస్ట్ నుంచి ఉంది, మా చిన్నపిల్లలప్పటి నుంచి చేసేవాళ్ళం. ఇంత ఈ టెక్నాలజీ ఇదంతా పెట్టుకునేది ఒక 10 years. మరి మీ చిన్ననాటి కాలంలో ఎలా చేసేవారు? ఇప్పుడు మా చిన్ననాటి కాలంలో ఇప్పటికీ భోగి మంటలు, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా భోగి మంటలు వేసుకునేవాళ్ళం. ఇట్లా రేగిపళ్ళు ఏరుకోవడం ఇట్లా అంతా సరదాగా ఓన్గా ఆడుకునేవాళ్ళం, బాగుండేవాళ్ళం. హలో అమ్మ, నమస్తే. పేరేంటి? మీ పేరు చెప్పండి. సోడే నాగరత్నం. ఈ ఊరికి మీరు కోడలుగా వచ్చారా? పెద్ద కోడలుగా వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇలానే అందరితో కలిసి చేసుకోవడం? కలిసిమెలిసి అందరూ సరదాగా ఉంటాం, చాలా బాగా ఉంటాం. మీకు ఆ టైంలో ఎలా చేసుకునేవారండి సంక్రాంతి? ఆ టైంలో మా అత్తయ్య గారు, మా పెద్దమ్మ గారు ఉండగా మేము ఇంట్లోనే చేసుకున్నాము. ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి మా పిల్లలు, మన వాళ్ళందరూ మంచిగా మనం ఇట్లా చేసుకుంటే మనందరి కుటుంబాలు ఎవరో పెద్ద చిన్న అన్నీ అందరికీ తెలుస్తుంది మనోళ్ళని. మనం ఇట్లా చేసుకుంటే బాగుంటే మన పిల్లలు ఉద్యోగాలు చేసిన దూరంగా వెళ్ళిపోతే ఎవరు ఏమీ తెలియట్లేదు. మనం చేసుకోవాలి సరదాగా అనేసి చాలా బాగా ఉంటాం. మరి ఈ సంక్రాంతికి పిండి వంటలు ఎలాంటివి తయారు చేసుకోవాలి? అరిసెలు, కజ్జికాయలు, కొబ్బరి బూరెలు, కారపూస, మనకి ఏ కావాలంటే ఎవరి ఇంట్లో ఇష్టమైతే అవన్నీ చేసుకుంటాం. ఒకరికొకరు సాయితాయిలు చేసుకుంటా ఉంటాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరేంటండి? ఉషావాణి. చోడి గారు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. మరి అక్కడ బిజీగా ఉంటుంది లైఫ్ అంతా, మరి ఇక్కడికి రావడం మొదలు పెట్టాలి. ఇది ఒక అన్న చెల్లెళ్ళు కలిసి ఒక 30 ఏళ్ళు కలిసి ఉన్నారమ్మా. అంటే ఆ అన్న చెల్లి పిల్లలు, మనవరాళ్ళు అందరూ ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు కూడా ఇద్దరిద్దరు చొప్పున జరిగాయి. ఒక్కొక్కరికి కాదు. ఆ రోజుల్లో అన్నాన్ని కుండ అంటారు, ఒకే కుండ ఒకే కూర దాకా. తర్వాత జనాలు పెరిగే కొలిది 2 దాకలు 2 కుండలు అయినాయి. అలా కలిసి ఉన్నారు. తర్వాత ఒక 30 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీలు పెరిగిపోయినాయి కదా. ఫ్యామిలీలు పెరిగిపోయేటప్పటికి తర్వాత ఇడిపోయారు. అన్న చెల్లి ఇడిపోయారు. చెల్లి చనిపోయారు, అప్పుడు విడిపోయారు. మళ్ళీ ఈ చెల్లెలు ఫ్యామిలీలు 4 మగపిల్లలు 3 ఆడపిల్లలు. మళ్ళీ అన్నగారికి 3 కొడుకులు 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు బయటకు వెళ్ళినా వీళ్ళు 15 ఏళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారు విడివిడిగా. అలా జరిగినప్పుడు ఇప్పుడు అన్నగారు కోడలు కాబట్టి చనిపోతే మేము అందరం షాక్లో ఉన్నాం. అప్పుడు మా అన్నయ్య గారు పల్నాటి వాళ్ళ అబ్బాయి అనమాట, ఆయన ఆలోచించి ఏంటి ఇలా ఎవరి దారి వాళ్ళు వెళ్ళకూడదు, మనందరం ఎప్పుడన్నా కలవాలని ఒక సంక్రాంతి అని పెట్టుకున్నారు అని మొదలుపెట్టి
అక్కడి నుంచి ఇప్పుడు ఇది 12 సంవత్సరాలు అండి. ఆవిడ చనిపోయి కూడా 12 సంవత్సరాలు అయింది. చూడేవాళ్ళ కాళ్ళు చనిపోయింది. మళ్ళాంటి వాళ్ళ అబ్బాయి ఆలోచించి ఎవరి కాళ్ళు అయిపోతున్నాం, ఒక సంక్రాంతికి అన్నది కలవాలి అన్నది పెట్టుకుని అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చేసుకుంటున్నాం. మరి కలిసిందాంరా మూవీ లాగా కలిసే చేసుకుందాం ఈ పండగను. 3 రోజులు అన్నీ మర్చిపోతాం. వంట వాళ్ళని పెట్టుకుని పని వాళ్ళని పెట్టుకుని ఇలా ప్రోగ్రామ్స్, నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటా కలిసిమెలిసి ఉంటాం. ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళు కానీ కొత్త అల్లుళ్ళు కూడా ఎవరు అత్తవారిళ్ళకి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. సంబంధాలు మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్తాం, మా అబ్బాయిలు రారు, ఇక్కడే ఉంటారు. అలాగే కోడళ్ళు కూడా ఇది చూసి తర్వాత ముందు వెళ్ళి వచ్చేస్తారు. ఎంతమంది వస్తారండి ప్రతి సంవత్సరం? ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం తగ్గారమ్మా, 200 మంది వస్తారు. ఎన్ని కుటుంబాలు ఇవన్నీ? అమ్మో ఆ లెక్కాలంటే చాలా లెక్క ఉంటుంది. ఇప్పుడు వెంకయ్య గారి కొడుకులు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు అందరూ. ఇట్లా సత్యం గారికి వచ్చేటికి కొడుకులు, కోడళ్ళు, మళ్ళీ కొడుకులు పిల్లలు, కూతుళ్ళు పిల్లలు, అల్లుళ్ళు, మనవాళ్ళం చాలా. మళ్ళీ ఆడపిల్లల్ని బయటకి ఇస్తే మళ్ళీ ఆళ్ళత్తోరు సాలుకు అలా ఇప్పటి వరకు జరిగిందమ్మా. అది పని పూర్తయింది. మరి మా ఎంటీవీకి మీ సంక్రాంతి విషయాలు తెలియజేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ అమ్మ, మీకు కూడా సేమ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కనకదుర్గ. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ. విజయవాడ నుంచి. ఏ ఇంటి కోడలు మీరు? మనవరాల్ని, పల్నాటి వారి మనవరాల్ని. అంటే ఇదంతా పల్నాటి వారి కుటుంబం? చూడేవారు పల్నాటి వారి కుటుంబం, అన్నదమ్ముల జనరేషన్ ఇది. వాళ్ళదంతా మొత్తం ఫ్యామిలీ మొత్తం. నేను 4 తరాలమ్మ. మా అమ్మగారు పెద్ద ఇంటికి ఆడపడుచు, మన అమ్మాయిని నేను. మరి ఎలా చేసుకుంటారు ప్రతి సంక్రాంతి? హ్యాపీ, చాలా హ్యాపీగా అందరూ. మా అల్లుళ్ళు, మా ఏ పరాలతో సహా అందరు ఇక్కడే. అల్లుడిని కూడా పంపించరంట? మా అల్లుళ్ళు కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మరి సంక్రాంతి కదా, ఎలాంటి పిండి వంటలు చేశారు? అరిసెలు, కొబ్బరి పూర్లు, చక్రాలు, పూర్ణాలు అన్ని వంటలు చేస్తారు. మీ చిన్ననాటి కాలంలో ఎలాంటి మెమరీస్ ఉండేవి? చాలా ఉన్నాయి. మాతో కొన్ని షేర్ చేసుకోండి. అందరు కలిసి మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య, అన్నదమ్ములు, వాళ్ళ అల్లుళ్ళు అందరూ వచ్చేవాళ్ళు పండగకి. అందరు కూడా చుట్టుపక్కలే 20 ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు 5 days. అంటే ఈవెంట్స్ అయ్యి 13 years నుంచి పెట్టారు. అంతకుముందు అంతా మామూలు పండగ చేసుకునేవాళ్ళం. భోగి పండగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరకు చేసుకుని ఇక్కడే ఉండేవాళ్ళు అందరూ. 40 మంది పిల్లలు కూడా ఇక్కడే పెరిగాం మా అమ్మగారి ఇంట్లోనే. మొత్తం 40 వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒకే ఇల్లు అండి, అక్కడ ఉండేది హౌస్. పిల్లలందరం అక్కడే పెరిగాం. ఆ రిలేషన్ వల్ల మా పిల్లల వాళ్ళకి కూడా రిలేషన్ ఇప్పుడు తెలిసిపోయింది అందరికి. ఇదివరకు ఆ వరుసలు తెలిసే కదా ఇంతమంది ఫ్యామిలీలో, బాబాయ్, పిన్ని, మావయ్య ఆ వరుసలు తెలిసే కాదు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు వరుసలు ఈ పిల్లల్ని అడిగినా చెప్పుద్ది వరుస. సంక్రాంతి ఇలా చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలా జనరేషన్స్ కి తెలియాలి. మా ఫ్యామిలీ చూసి అందరూ ఆదర్శంగా ఉన్నారు. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చెప్పుకుంటారు, వీళ్ళు ఇలా పండుగ చేసుకుంటారు వీళ్ళ ఫ్యామిలీలని. మా ఫ్లాట్లో వాళ్ళు 40 మంది తెలిసిపోతుంది. మాకు కూడా తెలియగానే మేమైతే చాలా షాక్ అయ్యాం. ఏంటి అసలు అదేంటి తెలుసుకోవడానికి వచ్చాము. చాలా బాగా చేసుకుంటాం. ఇలారండి ఈవెంట్స్ చేసుకుంటాం. పెద్దవాళ్ళు కూడా, వీళ్ళు కూడా చిన్నపిల్లలే. అదే అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. ఈ ఇంటి కోడలా? మనవరాల్ని, పల్నాడు సత్యం గారి మనవరాల్ని అనమాట. ఎలా చేసుకుంటారండి ప్రతి సంక్రాంతి? అదే చాలా బాగా చేసుకుంటాం. ఎక్కడ ఉన్నా కానీ ముందుకు సంక్రాంతి అంటే 4 రోజుల ముందు ప్రిపేర్ అవుతాము. ప్రోగ్రామ్స్ కానీ ముందు బట్టలు, పిల్లలకి ఏం కావాలి అన్నీ చూసుకుని, పెళ్లి కన్నా ఎక్కువ సంక్రాంతి అంటే మాకు ఇక్కడ. సంవత్సరం అంతా దీనికోసం వెయిట్ చేస్తాం. ఇంక ఇప్పుడు క్యాలెండర్ చూసుకుంటాం అనమాట, వచ్చే సంక్రాంతి ఇప్పుడు అనేసి. మరి మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే షేర్ చేస్తారా? మీ తాతగారు వాళ్ళు చాలా సంవత్సరానికి ఒకసారి అందరు, మా తాతయ్య గారు వాళ్ళు అందరు ఈ 40-50 మంది పిల్లలకి అందరికి ఒకసారి బట్టలు తీసుకొచ్చేవాళ్ళు. దేవుడి దగ్గర పెట్టి ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు స్నానం చేద్దామో, బట్టలు వేసుకుందాం అనేసి ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అందరం. చూడేవాళ్ళ మన వల్ల మేమందరం ఒకే చోట పెరిగాం. ఇవన్నీ కనీసం మాకు 40 years కలిసే ఉన్నాం. ఇంకా అందరం ఇప్పుడంటే ఇవన్నీ గేమ్స్ వచ్చినాయి. అప్పుడు పొద్దునుంచి స్నానాలు చేసి ఆ బురదలో ఆడుకుని అక్కడ మళ్ళీ అక్కడ బోర్ ఉంటుంది, బోర్లో స్నానాలు చేసి. మా తమ్ముడు రాలే, దుబాయ్లో ఉన్నాడు. ఏంటో మ్యారేజ్ ఉందని రాలేదు. ఇంకా మాకందరికన్నా నా వయసు మేము ఇంకా అందరం కలిసి ఒకే చోట, మా మేనత్త కొడుకులు అందరం ఇక్కడే పెరిగి, పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయినాయి. మా పిల్లలు కూడా ఇక్కడే. ఇప్పుడు మా మునిమనవలు కూడా, మా బాబు మా తాతయ్య గారికి మునిమనవాడు. మ్యారేజ్లు కూడా జంట మ్యారేజ్లు చేస్తారు. అటు ఇటు కలిపి ఒకటే మ్యారేజ్. అలాగే 10 పైన అయినాయి. వాళ్ళ మనవరాలు వెంకయ్య గారు అదే పల్నాడు సత్యం గారి మనవరాలు అనుకో, ఇద్దరిది ఒక్కొక్క 2 కలిపి ఒకేసారి పెళ్లి చేస్తారు అనమాట. పెళ్ళి అంటే ఉమ్మడి పెళ్ళిళ్ళు కూడా ఉమ్మడిగానే అలా చేస్తారు. మీరు ఎమోషనల్ అయినట్టు కనిపిస్తున్నారు, ఎందుకు అలా? మేము అసలు మా హ్యాపీనెస్ చాలా ఇంత అని చెప్పడానికి లేదు అసలు.
మరి రాలేని వాళ్ళు దుబాయ్లో ఉన్నారన్నారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్తారా మా ఎంటీవీ తరఫున? సంక్రాంతి శుభాకాంక్షలు తమ్ముడు, నేను చాలా మిస్ అవుతున్నాను. ఏం పేరండి బ్రదర్? చూడే రామాంజనేయులు. ఆడు అంటే 15 రోజులు మ్యారేజ్ ఉంది మామయ్య గారు అబ్బాయిది. మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ గ్యాదర్ అవుతాం కదా, ఆడికి మళ్ళీ 15 రోజులు రావడం కుదరదని రాలేదు. ఆడొస్తే ఇంకా మేము ఇంకా చిన్న కాలానికి వెళ్ళిపోతాం అనమాట. మీరు ఆయన్ని ఎలా మిస్ అవుతున్నారు? చాలా మిస్ అవుతున్నామండి. మెమరీ మా మరదలు అంతకన్నా స్వరూప, చాలా ఐ మిస్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికి. మా మూడో మామయ్య రాలేదు, వాడు కొంచెం హెల్త్ వాళ్ళ బాగాలేదని, ఆయనకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ చాలా మిస్ అయ్యాం ఆయన్ని. ఆయనతో ఉన్న ఒక మెమరీ ఏమైనా షేర్? చాలా ఉన్నాయండి. మా మామయ్యలు మమ్మల్ని ఎత్తుకుని పెంచారండి చాలా వరకు మమ్మల్ని. మా మామయ్యల దగ్గరే పెరిగాము చాలా. మా మేనమామ ఎమోషనల్ అవ్వద్దమ్మా. బ్రదర్స్ అండి మాకు, మేము 4 అమ్మాయిలమే. 3 months అయింది వెళ్ళిపోయి. వచ్చే సంవత్సరం ఇవాళ ఎవరైతే రాలేదో వాళ్ళందరితో కలిసి సంక్రాంతి జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా ఎంటీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. మేనమామలు మాకు అందరూ అన్నదమ్ములు కానీ అందరూ వాళ్ళే. పెద్ద మామయ్య గారు ఇక్కడ ఉన్నారు, అటు కూర్చున్నారు, ఇక్కడ ఉన్నారు. రెండో మామయ్య గారు బయటికి వెళ్ళారు, మూడో మామయ్య గారు రాలేదు, నాలుగో మామయ్య ఆయన శ్రీనివాస్ పల్నాడు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పుష్పావతి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మా ఇల్లు ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. ఈ ఊరికి కోడలుగా వచ్చారా? ఈ ప్లేస్ మా అమ్మమ్మ గారిది. మేబీ ఇక్కడ కూడా సైట్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. మా హస్బెండ్ది అవనిగడ్డ. ప్రతి సంక్రాంతి మీరు ఎలా ప్రతి సంక్రాంతి ఇలాగే అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆనందంగా అందరూ కలిసిమెలిసి గేమ్స్, పిల్లలకి అలాగే టీనేజర్స్కి కపుల్ గేమ్స్, అలాగే పెద్దవాళ్ళకి కూడా అన్ని రకాల గేమ్స్ పెట్టుకొని అందరూ కలిసి భోజనం చేసి ఆనందంగా గడుపుకుంటాం. ఏం చేస్తూ ఉంటారండి? నేను అప్పర్వీడ్ హై స్కూల్ హెచ్ఎం. హై స్కూల్ టీచర్. మరి స్కూల్ టీచర్ కదా, ఈ జనరేషన్ వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ జనరేషన్ వాళ్ళు పెద్దల్ని గౌరవించడం ముందు నేర్చుకోవాలి. పెద్దలు ఇచ్చినటువంటి సలహాలను తీసుకుని మంచి మార్గంలో వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఈ యుగంలో ఏంటంటే టెలిఫోన్, అలాగే సెల్ ఫోన్ ఎక్కువగా టెక్నాలజీ మాయలో పడిపోతున్నారు. అలా కాకుండా అందరూ గ్యాదర్ అయ్యి మనుషులతో రిలేషన్స్తో బాగుంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, మంచి విలువలతో కూడినటువంటి సమాజం వస్తుందని ఆశిస్తాను. మరి మీ అమ్మమ్మ గారి ఇంట్లో మీకున్న మెమరీ ఒకటి చెప్పండి. మా అమ్మమ్మ గారి ఇంట్లో మేమందరం ఎప్పుడు కూడా అమ్మమ్మ గారి ఇంటికి సెలవులకు వచ్చేవాళ్ళం. పిల్లలందరం కూడా కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళం. ఇక్కడ వేసవి సెలవులు ఎలా గడిచాయో తెలిసే కాదు, ఆరు బయట నిద్రపోవడం, మరి చెట్ల కింద డాబా పైన అందరం ఒకే దగ్గర పడుకోవడం, కలిసి తింటాం, ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఎంటీవీకి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఏం చేస్తుంటారు? నేను బీఈడీ చేస్తున్నానండి. హౌస్ వైఫ్. నేను బీఈడీ చేస్తున్నాను. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. నేను పల్నాటి వాళ్ళ చిన్న కోడల్ని. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మరి హైదరాబాద్ నాగమ్మ గారి చిన్న కోడలు. బిజీ స్కెడ్యూల్ లైఫ్ కదా. అవునండి. మరి దాని గురించి అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకటే విషయం, ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని ఎప్పుడు భయంగా బతుకుతూ ఉంటాము అక్కడ. కానీ ఇక్కడికి వచ్చాక ఫుల్ ఫ్రీడమ్, చిన్న పిల్లలతో సహా ముసలి వాళ్ళతో సహా అందరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు వస్తామో మళ్ళీ ఇక్కడికి, మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, మ్యారేజెస్ ఇలాగే జరుగుతాయి. మాకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ ఈవెంట్ కోసం ఇలా చేసుకోవాలని ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాము. చాలా ప్లాన్ చేసి ఒక 1 month 2 months బిఫోర్ నుంచి గేమ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి ఇవన్నీ ఆలోచించి సెట్ చేసి ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసి గేమ్స్ ఆడతాము, డాన్సులు చేస్తారు పిల్లలు. మరి మీకున్న మెమరీ షేర్ చేస్తారు? మెమరీస్ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఎప్పుడైనా మిస్ అయ్యామంటే అయ్యో మిస్ అయ్యాము అని చెప్పి ఇంకా రాని వాళ్ళ గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా వస్తే బాగుండేది, వీళ్ళు కూడా వస్తే బాగుండేది అంటూ ఉంటాం. వాళ్ళకి కూడా ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారు ఇవాళ వాళ్ళకి కూడా ఏం చెప్తారు? మీరు చెప్పండి. మిస్ అవుతారు అన్నయ్య, స్వరూపోదిన, ఇంకా మీ మిస్ అయిన వాళ్ళందరికీ మేము బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మన వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే మా టీవీ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే మేడం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సింధు. మీ పేరు సార్? ఆనంద్ కుమార్ అండి. ఆనంద్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇక్కడ జంక్షన్. ఇక్కడే. ఎలా ఎంజాయ్ చేస్తుంటారు ప్రతి ఇయర్? చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. 2 families అరౌండ్ 200 members వరకు గ్యాదర్ అవుతాము. 3-4 days ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఏమి బాధలు ఏమి గుర్తుకు రావు, ప్రాబ్లమ్స్ ఏమి గుర్తు రాకుండా పిల్లలతో అందరూ కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం.
మీకున్న మెమరీస్ ఏమైనా షేర్ చేస్తారు? మెమరీస్ అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గేమ్స్లో, అంటే అది మనం ఎంత స్పోర్టివ్గా తీసుకోకుండా అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుగా ఉందండి. ఒక 3 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడికి వచ్చిన అల్లుళ్ళు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వస్తారంట, మమ్మల్ని ఇక్కడ కట్టేస్తున్నారు. కట్టేస్తారు. అంటే టైం తెలియదండి. యాక్చువల్లీ మాకు 3 years ముందు వరకు ఈ చుట్టుపక్కల, అదే మాది ఇక్కడేనండి, హనుమాన్ జంక్షన్ పక్కన కానుమూలు. సో మా అత్తగారి ఊరిది, మా ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీ. సో ఇక్కడికి వచ్చేసి ఉంటున్నాం. 3 years నుంచి ఇక్కడే స్పెండ్ చేస్తాం. 3 రోజులు ఇక్కడే, ఇంక ఇంటికి వెళ్ళలేదు. అంతకుముందు వేరే ప్రపంచం, ఇప్పుడు ఇది అయిపోయింది. అట్లనే బాగుంటుంది. వీళ్ళందరూ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి ఈవెంట్స్ అవి పెడతా ఉంటారు. క్రికెట్ ఇట్లాంటి ఆటలు బాగా ఆడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. కేరింగ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అంటూ ఉంటారు, అంతే బూర్లు బొట్లు పడ్డా ఫ్యామిలీలోని. నా స్కూలింగ్ వచ్చేసి ఏలూరు అండి. కాన్మోలు హై స్కూల్లో ఒకటి జరిగింది, ఏలూరు. తర్వాత బయట చదువుకున్నాను. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. మరి మీ ఆవిడ ముందు మీకున్న క్రష్ నేమ్ కానీ పాస్ట్ కానీ ఏమైనా చెప్తారా? క్రష్ నేమా? ఆ క్రష్ అంటే ఏం లేదండి, పర్ఫెక్ట్లీ నేను శ్రీరామచంద్రుడిని. మాది ఎప్పుడు 14 ఆల్మోస్ట్ 16 years లవ్ మాది ఇద్దరిది. సో అప్పటి నుంచి కూడా వేరే క్రష్ అట్లా ఏం లేదు. అవును, వన్ అండ్ ఓన్లీ. లవ్ మ్యారేజెస్? లవ్ అండ్ అరేంజ్. సంక్రాంతి శుభాకాంక్షలు ఎంటీవీకి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంటీవీ వ్యూయర్స్ అందరికీ ఎస్పెషల్లీ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు మురళీధర్ రావుజీ. నేను కోదాడి దగ్గర మేళచెరువు నుంచి వచ్చా. ఇట్లా 5 సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నా. సార్ ఏం వర్క్ చేస్తుంటారు? నేను రిటైర్డ్ అయిపోయా. సిమెంట్ ఫ్యాక్టరీ మహా సిమెంట్లో చేసా. రిటైర్డ్ అయిపోయా. మా అబ్బాయి కూడా అక్కడే చేస్తున్నాడు, నేను అక్కడే ఉంటున్నా. ప్రతి సంవత్సరం మా బామ్మది పిలుస్తూ ఉంటాడు అనమాట. మా కొడుకు అంటే మా అన్నయ్య గారి అబ్బాయి, వాళ్ళు పిలుస్తారు, నేను ఇక్కడ వస్తా. ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ ప్రతి సంవత్సరం? నేను కూడా మా వాళ్ళు ఏమైనా ఇట్లా చేస్తారేమో అని చూస్తే ఎవరు లేరు. మేము కూడా వినగానే మాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది సార్. అంటే 120 మంది ఫ్యామిలీస్ ఒక చోటే కలిసి ఇలా చేసుకోవడం అంటే చాలా సంతోషం. అది ఇంకేం చెప్తారు? అంతా చాలా బాగుందమ్మా ఇక్కడ, ఈ కలిసిమెలిసి ఉంటాం ఇవన్నీ. అలా ఇట్లా నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుందని చెప్పాల్సింది అంతే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ధనంజయరావు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తెలంగాణ కాజీపేట నుంచి వచ్చాను. మరి ఆ బిజీ స్కెడ్యూల్ వదిలేసి ఇయర్ వచ్చారు? నేను రైల్వేలో 40 years చేసి రిటైర్ అయిపోయా. మా రిలేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకుని 4 days ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాం. ఇలా ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది? 13 years నుంచి. ఇలా చేయడానికి కారణం ఏంటి సార్? కారణం అంటే మనం అందరం ఒక దగ్గర కలుసుకుంటాం కదా, ఎప్పుడు కలుసుకోలేం కదా. కలుసుకోవాలంటే 4 రోజులు ఉండటం అంటే చాలా గొప్ప. అప్పుడు అందరం అన్ని రకాలుగా చక్కగా ఆలోచన బాగుంటాయి. ఒకరికొకరు దగ్గర అవుతాం, బాగా ఆప్యాయత అవుతారు. అట్లా చాలా బాగుంటుంది. దీనికోసం ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎదురు చూస్తారు సంక్రాంతి అనేది. ఇక్కడ మీకున్న మెమరీ ఏమన్నా షేర్ చేస్తారు? ఏమంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ ఏరియా తెలుసు. దాని మీద నాకు బాగా అందరూ రిలేషన్ 100 మంది పైన ఉన్నారు. హలో, నమస్తే అమ్మ. మీ పేరు? నాగేశ్వరమ్మ. పల్నాటి నమస్తే. కోడలుగా వచ్చారా అండి? కోడలు, పెద్ద కోడలుగా. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందా సంక్రాంతి? ఇలానే జరుగుతుంది. అందరూ కలుసుకున్న బాధ్యత అంతా మా మీదే ఉంటుంది. మరి బయట అనేక వాతావరణములు చూస్తున్నాం. అంటే సంక్రాంతి అంటే అనేక విధములైన ఆట పాటలు, ఇంకా పందెం కోళ్ళు, ముగ్గులు వంటి. మరి ఇక్కడ ఇలానే ఫ్యామిలీతో ఉంటారా, వాటికి కూడా వెళ్తూ ఉంటారా? అలాంటి వాటికి అసలు వెళ్ళరు. అన్నీ ఇక్కడే, ముగ్గులు ఇక్కడే, పందాలంటే అసలు వెళ్ళే వాళ్ళే లేరు. ఇక పూజలు పునస్కారాలు, మా ఆంజనేయ స్వామి గుడి ఉంది. భోగి రోజు గుడికి వెళ్తాము అందరం కలిసి. ఒకే కలర్ డ్రెస్ అంటుంది మగ వాళ్ళు. ఆ కలర్ డ్రెస్ వేసుకుని 100 మంది వెళ్ళి 200 మంది వెళ్ళి ఇంక అంతే. ఆ పూజ చేయించుకుంటే భోగి రోజు పండగ రోజు నీసుంటాం, ఏం వండం, పూజలు. ఆ తర్వాత పెద్దలు ఉంటారు కదా, పూర్వం ఇదైన వాళ్ళు, పితృదేవతలు, వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకుని ఫోటోలు పెట్టుకుని వాళ్ళకి పూజ చేయటం. అలా జరిగాక ఈ మామూలు భోజనం ప్రోగ్రామ్స్ పిల్లలకి ఇక్కడి నుంచి స్టార్ట్. అసలు తెల్లవారులు కూడా ఓపుకుంటూ కూర్చునే వాళ్ళు ఉంటే రాత్రి 2 అంత ప్రోగ్రాం జరుగుతాయి. మధ్యరాత్రి 2 వరకు జరుగుతూనే ఉంటుంది. డిస్టర్బెన్స్ ఎవరికన్నా ఉంటే మాకు అనవసరం, మేము చేసుకుంటాం. అంటే పెద్ద కుటుంబాలు, అయిన కుటుంబాలు మొత్తం ఇవన్నీ అందరికీ ఉంటుంది సంక్రాంతి పండుగ. మాతో పాడంగా మా పిల్లలతో, మా మనవలతో
మా మనవరాలు ఆవిడ చిన్నావిడ వాళ్ళ అమ్మ వాళ్ళతో మా తమ్ముడు గారి కోడళ్ళు అంటే తమ్ముడు గారి కోడలు కూడా బయట వాళ్ళు కాదు అయిన వాళ్ళే. ఇంకో తమ్ముడు గారి కోడలు కూడా బయటదైనా మా పిల్లలాగానే ఉంటుంది. మా ఫ్యామిలీ అసలు వచ్చిన వాళ్ళే మమ్మల్ని ఒక పెద్దమ్మ, నన్ను ఒక పెద్దమ్మగా అంటారు. పెద్దనాన్న పెద్దమ్మ ఇదే వాళ్ళ పిలుపులు, వాళ్ళ కలయిక. మేము అలాగ ఉంటాం, వాళ్ళు అలాగ ఉంటారు. కలిసిపోయి ఏ పైనైనా కలుసుకుని చేసుకుంటాం. మా పెద్ద కోళ్ళే మా ఆడపడుచు గారు అమ్మాయి, ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా మాకు అంటే కుటుంబంలోనే ఇచ్చుకుంటూ ఉండేవారు. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు ఏం చేసామంటే తల్లి చిన్నప్పుడే చనిపోతే మేము పెంచుకుని పెళ్లి చేసి పెద్ద అమ్మాయిని అక్కయ్య గారికి ఒక కొడుక్కి, రెండో అమ్మాయిని ఇంకొక అక్కయ్య కొడుక్కి, మూడో అమ్మాయి మా పెద్ద కోళ్ళ. వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీలన్నీ అక్కయ్య గారి కొడుకు. ఈ రిస్క్ అంతా కొంచెం వర్క్ అంతా మా అబ్బాయి, మా అక్కయ్య గారు అబ్బాయి ఇవన్నీ చూసుకుంటారు. ఇది నీట్నెస్ అన్నీ. మా మరిది గారు ఉన్నారంటే ఈ శ్రీనివాసరావు గారు, ఆయన ప్రోత్సాహం ఉంటుంది. ఆయనే అసలు ఫస్ట్ వేసింది స్విచ్. ఇది వేసిందంతా ఆయనే. చేసుకుందాం, నాకు బైపాస్ అయ్యిందమ్మా, నేను హైదరాబాద్లో ఉండా. మనం ఈ సంవత్సరం పండగ చేసుకుందాం, ఎట్లాగ అయిపోతుంది, మనం అందరం కలిసి పండగ చేసుకోవాలని అని పెట్టి నాకు ఫోన్ చేశారు. హైదరాబాద్లో ఉండే అయితే సరేనంటే సరే, అది స్టార్టింగ్. ఇది 13వ సంవత్సరం. మీ నాన్నగారు చోడే వెంకయ్య గారు. మరి ఆయనతో మీకున్న అనుబంధం కానీ, ఆయనతో మీకున్న మెమరీ కానీ ఏంటో? మాకంటే ప్రజల్లో ఎక్కువగా మా నాన్నగారికి పేరుమ్మా రైస్ మిల్ అయింది. మా మామగారికి గుడి, దేవుడు గుడిగా తిరిగేవాడు. దేవస్థానం గురించి ఆయన దేవస్థానం డెవలప్ చేయటానికి ఆయనతో ఇదైతే ఈయన రైస్ మిల్లు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేటట్టుగా చేస్తారంట. ఆయన విధానం అది. ఈయన దేవస్థానం కోసం ఈయన తిరుగుడు. ఇలాగే బావ బొమ్మర్దులు కలిసి ఒక 50 ఏళ్ళు కలిసే నడిచారు. మా అమ్మగారు మా అత్తగారు కూడా అట్టాగే కలిసి. ఈ ఇంట్లో 8 మంది, ఆ ఇంట్లో 8 మంది పిల్లలు, జంట పెళ్ళిళ్ళకి. అదేనమ్మా, మరి మీరు ఇక్కడికి కోడలిగా వచ్చిన కొత్త కాలం కాదు, కలిసే ఇల్లు. చిన్ననాటి నుంచే అందరూ కలిసి ఉండారు. ఒకే బిల్డింగ్లోనే సగం వీళ్ళకి సగం వాళ్ళకి పెద్ద బిల్డింగ్. అలా ఎక్కడ ఎదురు బదిలే మొత్తం తినటం కలపటం అంతా వంట అన్నీ కలిసే. చిన్నప్పటి నుంచే కలిసి ఉన్నారు. అసలు మొత్తం కలిసే. ఇక్కడే పుట్టి అందరూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. వీళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే ఈ ఇంట్లో ఆడపిల్లని కలిపి 2 ఒక పెళ్ళి. అలా జంట పెళ్ళిళ్ళు కూడా అంతే. అలాగే అందరూ అయిపోయాక మా అత్తగారు షుగరును బీపీ రేజ్ అయ్యి ఆవిడ ఇదయ్యింది. మా అమ్మగారు కొంచెం పక్షవాతం వచ్చి ఆవిడ ఇబ్బంది పడుతుంటే ఈవిడ సడన్గా దీపారాధన చేసుకుని దీపం పెట్టాక దేవుడి గదిలోనే నరాలు కట్ అయిపోయి దేవుడి దగ్గరే ఇదైపోయింది. ఆవిడ అంత పెద్ద సంసారాన్ని మనం నడపలేం కదా, ఆవిడ లేదు, అంత సంసారాన్ని నడపలేము. ఇంకా మనకి కుదరదని అప్పుడు ఆస్తులు కొంచెం తీసుకున్నారు. వాళ్ళు రైస్ మిల్ తీసుకున్నారు, వీళ్ళు పొలం తీసుకున్నారు. అలా విడిపోయి అయినా సరే కలిసి అంతా బాగా కలిసి అందరం. ఎక్కడున్న వాళ్ళంతా ప్రతి ఇయర్ మాత్రం ఇక్కడ కలుస్తారు. మొత్తం ఇక్కడికి రావాలి. సంవత్సరానికి 5 ఫంక్షన్లు అవుతాయి ఇక్కడ. హనుమాన్ జయంతి జరుగుతుంది మే నెలలో. మధ్యలో ఈవెంట్స్ ఉంటాయి, పిల్లల బర్త్డేలు, మెచ్యూరిటీ ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది స్టేజీలో. చుట్టుపక్కల మా రిలేషన్ వాళ్ళు కూడా ఇక్కడే మ్యారేజ్లు చేసుకుంటారు. మా పెద్దమ్మ పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడే మ్యారేజ్లు చేసుకుంటారు. ఈ స్థలంలో ఒక 35 మ్యారేజెస్ అయినాయి ఈ ప్లేస్లో. ఈ స్టేజ్ ఎప్పుడూ ఇలాగ ఉంటుంది, కట్టేశారు ఇంకా ఫిక్స్డ్గా. ఎంటీవీకి చాలా థ్యాంక్స్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు ఎంటీవీకి శుభాకాంక్షలు అండి. మా ద్వారా మా విషయాలన్నీ మీరు తెలుసుకున్నందుకు చాలా సంతోషం అండి. మన పిల్లలకి ఈ రోజున ఏం నేర్పుతున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోండి. పిల్లలకి చదువులు సంధ్యలు ఈ నేర్పటం, వెళ్ళొచ్చావా, ర్యాంకులు వచ్చినాయా, పట్టా తీసుకొచ్చావా, పై చదువులకు వెళ్తావా, ఎంత డొనేషన్స్ కట్టాలి, రేపొద్దు నీకే బండి కొని పెట్టాలి, ఈ ఆలోచనలు తల్లిదండ్రులకు తప్ప కనీసం భావితరాల్లో కొన్ని కోట్ల మందిలో ఏకైక వ్యక్తులై నిలిచి ప్రజలకు మంచి సందేశాన్ని, మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని, ఎలా బతకాలి, ఎలా ఉంటే ఇష్టము అని ప్రజలకి నేర్పిన మహామహులు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని చెప్పుకోవటానికి చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కనీసం పిల్లలకి తెలుసా? దయచేసి మన తల్లిదండ్రులు ఎందుకు చెప్పట్లేదు అనే విషయంతో నాకు చాలా బాధ అనిపించి మీకు మీ ద్వారా తెలియజేస్తాను. ఒక విషయం, ఎంతోమంది పురాతన పాతకాలపు వ్యక్తుల గురించి నేను మీకు తెలియజేస్తాను.
చాపకూడుతో సమతను నేర్చెను నాటి పలనాటి బ్రహ్మన్న. మేడి పండులా మెరిసే సంగం గుట్టు విప్పెను వేమన్నా. వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి. తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి అని ఎవరన్నా పిల్లలకి చెప్పగలుగుతున్నారా? వాళ్ళ గురించి మన పిల్లలకి ఏమన్నా తెలుసా? కనీసం ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకన్నా పాఠ్యపుస్తకాల్లో వాళ్ళ పేర్లు కానీ వినిపిస్తున్నాయా? ఇవన్నీ తెలియజేయక వీళ్ళ భవిష్యత్తులు ఇంటర్మీడియట్ దాటేపాటికి వాళ్ళ భవిష్యత్తులు నాశనం చేసుకుని ఎవరికి తెలుసండి టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి? ఎవరికి తెలుసు కన్నికంటి హనుమంతు గురించి? ఎవరికి తెలుసు? అందుకే దయచేసి మన వాళ్ళంతా పిల్లలకి భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా పాత పురాతన జరిగిపోయిన ఈ దేశాన్ని కాపాడిన దేశంలో ముందుండి నడిపించిన రాజకీయ వ్యక్తుల గురించి మహామహుల గురించి తెలియజేయాలని మీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి అన్ని బాధలు ఉంటాయి. ఆ బాధల్లో మర్చిపోవటానికి నాకు తెలిసి సుందరకాండలో ప్రతి కావ్యంలో కూడా సుందరకాండలో ఒక కావ్యం మన మనసుకు హత్తుకునేది, మనిషికి మెత్తుకునేది కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిలో కొన్ని శ్లోకాలు మా కుటుంబ సభ్యులకి వినిపించి దాంట్లో అర్థం నేను చెప్పి వాడిని ఇన్స్పైర్ చేయడానికి కూడా నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, చేస్తాను కూడా. సీతమ్మ వారికి జరిగిన బాధలు తను లంకలో ఉండగా తను కడిన కష్టాల గురించి వాటి గురించి నేను చెప్పటానికి ఆవిడే అన్ని బాధలు పడింది, మీరు ఈ బాధలు పడటం పెద్ద విషయమా అని చెప్పి తెలియజేయటం కోసం సుందరకాండలో ఒక శ్లోకం మీకు చదివి వినిపిస్తాను. పువ్వులు నిండిన పొలమునందున నాదేటి చాలు నా జనన మందిన. జనక మహారాజు కూతురైనా దశరథ నరపాలు కోడలైనా. అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. శత్రుతాపహరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజురాలైన. ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన. అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని. బంగారు మేని కాంతులు మెరయ మందస్మితముఖ పందము విరియ. హలో సార్, నమస్తే. నమస్తే అండి. పేరు? శ్రీకృష్ణ తేజ. శ్రీకృష్ణ తేజ. సరే సార్, చిన్నప్పుడు మీ స్కూలరీ ఎలా ఉండేది? మోర్ దాన్ స్కూలరీ అండి. స్కూల్లో నేను ఎప్పుడు చదివి ఎంజాయ్ చేసింది చాలా తక్కువ. ఏ రోజుకి ఆ రోజు తన్నులు తినకుండా ఇంటికి వచ్చింది అనేది మాత్రమే లెక్క. నాకు ఈ ఎన్విరాన్మెంట్ మాత్రం నాకు హార్ట్ అండి. సో నా లైఫ్ అంతా నేను ఇక్కడే స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను లాస్ట్ 1 ఇయర్లో. సో ఎప్పటికైనా ఆఫ్కోర్స్ ఈ ఆస్తి అంతా నాది కాకపోయినప్పటికీ ఈ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఎంజాయ్ చేసేది నేను ఒక్కనే బాగా. సో నేను ఉండేది హైదరాబాద్ అయినా నా లైఫ్ అంతా ఇక్కడే ఎంజాయ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీ మ్యారేజ్కి ముందు ఉన్న లవ్ స్టోరీస్ గురించి ఏమైనా చెప్తారా? లేదు, చాలా ఉన్నాయి, ఒకటని చెప్పుకోలేను కానీ చాలా ఉన్నాయి. అందులో దేని దానికేనండి. చాలా స్పెషల్ ఏంటి? నేను ఒక్కళ్ళనే లవ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోనండి. సో అది కూడా అదే అనుకుంటున్నారా? ఇప్పుడైనా సరే మనకు లవ్ వేరే వాళ్ళని పుట్టకూడదని ఏం లేదు. వి ఎక్స్ప్రెస్ దాట్ వే అంతే. తర్వాత సిస్టర్ చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలా ఏం అవదు, నేను ప్రేమిస్తాను అంతే. మరి గేట్లు దాటడం స్కూల్ లేదు, ఏం లేదు, అస్సలు ఎలాంటి ఏం లేదు. చాలా భయం, ఇంటి దగ్గర తాట తీసేవాళ్ళు. సో భయం అయితే ఎక్కువే ఉందండి. సో దాంతో నేను ఎలాంటి ఏం ఎంటర్టైన్ చేసేవాడిని కదా, కానీ ఎన్విరాన్మెంట్ మాత్రం ఎంజాయ్ చేసేవాడిని. నేను ఎక్కడ వేరే చోట కూడా వెళ్ళేవాడిని కదా. మొత్తం నా బావలతోనూ బామరులతోనే నా లైఫ్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేశాను. సో మేజర్గా అదే నాకు మొత్తం బావలే, ఏదన్నా సరే మామలో బావలే నా ఈ చుట్టుపక్కల ఎంజాయ్ చేసింది. నేను ఎప్పుడు వేరే పక్క ఊరికి వెళ్ళి ఫ్రెండ్స్ వేరే సర్కిల్ అనేది లేదు. నాకన్నా 10 ఏళ్ళు పెద్దవాళ్ళైనా మొత్తం బావలతోనే నా లైఫ్ అంతా ఎంజాయ్ చేశాను. మరి మీ వైఫ్తో మీకున్న స్పెషల్ మూమెంట్ ఏమన్నా? నా వైఫ్ కూడా ఈ ఎన్విరాన్మెంట్కి బాగా అడాప్ట్ అయిపోయిందండి. వాళ్ళు ఏలూరు నుంచి వచ్చినా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మా మామగారే నాకు కట్టుకున్న ఇంట్లో ఉంటున్నారు.
సో మేము బాగా ఎంజాయ్ చేస్తాము. వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఒక విధంగా అదృష్టవంతులుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇలాంటి కుటుంబంలోకి వచ్చినందుకు వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే అది చెప్పాను కదా, బావలందరూ బెస్ట్ ఫ్రెండ్సే నాకు ఇక్కడ. అంటే స్కూల్ మేట్స్, స్కూల్లో మామలో ఒక రకం అయితే బావలు అదే చెప్తున్నాను కదా, బావలు అనేది బెస్ట్ ఫ్రెండ్స్. నాకన్నా 10 ఏళ్ళు పెద్దలు ఉన్నారు. నాతో ఒకడు ఉన్నాడు, ఆడు దుబాయ్లో ఉంటాడు. వెళ్ళిపోయాడు. ఎవ్రీ సంక్రాంతి నుంచి ఎవ్రీ సంక్రాంతికి ఆడు వచ్చేస్తూ ఉంటాడు. సో ఇద్దరం ఒకటే ఏజ్. మా మేనత్త కొడుకే మా బావే. సో ఆడే నా బెస్ట్ ఫ్రెండ్. బేసిక్గా మాకేంటంటే ఎవ్రీ సంవత్సరం ఈ సంక్రాంతి ఎంత ఇంపార్టెంటో మా ఫ్యామిలీస్ సెట్ చేసిన ఇంకో ఆనవాయితీ ఏంటంటే, లెట్ సపోజ్ ఇది జనవరిలో వస్తుంది కదా, ఇంకా అనదర్ 6 monthsలో మాకు వచ్చేది హనుమాన్ జయంతి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి మా లైఫ్లో. సో దానికి క్యాన్వర్సింగ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా ఏంటంటే ఊరేగింపు జరుగుతుంది. మిగతా 3 రోజులు మా సెలబ్రేషన్ జరిగిన 1 day మాత్రం మేము దాన్ని స్వామివారిని ఊరేగింపుగా సీతారాంపురం, ఏపూర్ ఇలాగా ఊరంతా తిప్పి మేము మా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆ ట్రాక్టర్లో వెళ్ళటం అలాంటిది బాగా ఎగ్జైటింగ్గా అనిపించే థింగ్స్. సో మేము బాగా ఎంజాయ్ చేసింది, ఇప్పటికీ ఎంజాయ్ చేసేది. మేము ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా సిగ్గుపడకుండా ట్రాక్టర్ వెనకాల తిరిగి ఇంటింటికి 5 రూపాయలు రాసిన చందా కలెక్ట్ చేసుకునే అలవాటు ఉంది మాకు. సో దట్ వాజ్ ద మోస్ట్ అంటే జనరల్గా ఏంటంటే ఎవరికైనా ఎంబారసింగ్ ఉండదు. మనకు నెలకు 2 లక్షలు జీతం వచ్చేవాడికి వెళ్ళి 5 రూపాయలు నెలకు వచ్చి తీసుకునే వాళ్ళంటే ఇష్టం ఉండదు, ఏది ఇంటింటికి తిరిగి. సో బట్ స్టిల్ ఏంటంటే మాకు ఎక్కడ ఎంబారసింగ్ కాన్సెప్ట్ ఉండదు. స్వామివారిని తీసుకెళ్లేటప్పుడు ఎంత ఇచ్చినా మేము కలెక్ట్ చేసుకుంటాం, ఇంటింటికి తిరుగుతాం. అది సీతారాంపురం లాంటి గ్రామాల్లోనూ, ఏపూర్ గ్రామాల్లోనూ తిరుగుతాం. స్వామివారిని మాత్రం ఊరంతా తిప్పాలనేది మా ఇంటెన్షన్. సో అది ఎక్కడ ఎంబారసింగ్ మూమెంట్ కాదు. సో మాకు ఎవ్రీ 6 monthsకి ఒక విధంగా మా ఫ్యామిలీ అంతా ఇలాగే కలుస్తారు. ఆల్మోస్ట్ జనవరిలో ఒకసారి సంక్రాంతికి, తర్వాత హనుమాన్ జయంతికి. సో మేము జనరల్గా ఈ ఏరియాలో క్యాన్వర్సింగ్ నేనే చేస్తుంటాను. జనరల్గా ఆ క్యాన్వర్సింగ్ ఎలా ఉంటుందంటే, భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన నూజివీడు రైల్వే గేట్ వద్ద వేచేసి ఉన్న శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామివారు ఊరేగింపుగా మన సీతారాంపురం గ్రామానికే వచ్చి ఉన్నారు. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ క్యాన్వర్సింగ్ అనేది బాగా అలవాటు పడిపోయి ఉన్నాను నేను, బాగా ఎంజాయ్ చేస్తుంటాను. అది చాలా బాగా చెప్పారు సార్. సార్ నమస్తే. నా పేరు సీతారామరావు. సీతారామరావు గారు ఎక్కడి నుంచి? ఇక్కడే ఉంటారు? ఇక్కడ లోకల్. ఏం చేస్తూ ఉంటారు సార్? నేనేం చేయను, ఇటువంటి అకేషన్ చెప్తే నాకు వ్యవసాయం చేస్తాం. అది రెగ్యులర్గా చేసే పని కూడా కాదు నాకు. అది ఎప్పుడు ఏదో ఆప్షనల్గా పని ఉంటే చేస్తుంటాం, లేదంటే ఖాళీ. ఇటువంటి అకేషన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చేసేది ఎలా ఏంటంటే, నాకు భగవంతుడు ఏం చేస్తాడో ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నేను చేసేది ఇలా ఏంటంటే, నాకు అందరూ కావాలి. సంక్రాంతి జరుగుతుంది, నాకు మైండ్ ఏంటంటే, నాకు ఉన్నది 2 కళ్ళే. నా 2 కళ్ళు కూడా, నా కుటుంబం 150 మంది 200 మంది, ఆ 2 కళ్ళు కూడా అట్లా ఫోకస్ అవుతుంటాయి. ఎవరు రాలేదంటే ఆ టైంకి నేను గుర్తొస్తే 3-4 రోజులు జరుగుతుంది ప్రోగ్రామ్. నేను ఫోన్ చేస్తాను, కంపెనీ పలానా రాలేదు, వీళ్ళు వస్తున్నారు రాలేదని ఫోన్ చేస్తాను. ఎప్పుడే ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, రావాలని అడుగుతాను. వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పి సమాధానం నువ్వు క్యాకేసే కూడా వచ్చావని చెప్తుంటారు. అది నాకంటే ఏంటంటే, నేను అనుకుంటాను నేను అందరూ తీసుకుంటానని తెలియదు, కానీ నేను ఎక్కువ తీసుకుంటానేమో అనిపిస్తుంది. నాకు ఎక్కువ తీసుకుంటానేమో అనిపిస్తుంది. తీసుకోవచ్చో తీసుకోకూడదు నాకు తెలియదు అసలు. నేను ఎక్కువ తీసుకుంటానేమో ఎంత అనిపిస్తుంది. అది నాకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. తర్వాత నాకు అదే ఫీలింగ్. తెలియదు, మంచిగా జరగవచ్చు, చెడు జరుగుతుంది నాకు తెలియదు. అది ఎక్కువ తీసుకున్నాను కూడా అనిపిస్తుంది. ఎవరైనా రాకపోయినా ఫీల్ అవుతాను, ఎవరైనా ముందు రోజు ఒక రోజు వెళ్ళిపోయినా కానీ ఫీల్ అవుతాను, ముందు రోజు వెళ్ళిపోయినా ఫీల్ అవుతాను. సరే, ఓకే. మీ బాల్యం గురించి మాట్లాడదాం. మా బాల్యం చెప్పాక మా బామ్మర్ చెప్పాక బావలని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది కదా. మా బామ్మర్ చెప్పిన మాట, నేను చెప్పిన మాట ఆడు చెప్పింది. మీ బాల్యంలో ఎలాంటి ఆటలు? ఇప్పుడు ఆటలు వేరు కదా, అప్పుడు ఆటలు వేరు కదా. అప్పుడు ఆటలాడి గోళీలాట, ఇంకా గోడిమెళ్ళ ఆట ఆడేది, గోళీలాట, ఒంగుళ్ళు దూకుళ్ళు, లాంగ్ జంపులు, ఇవన్నీనమ్మా. క్రికెట్ అంటే ఏమి లేదు. హనుమాన్ జంక్షన్కి మాదంటే ఇది వెస్టిండీస్ అంటే ఫాస్ట్ బౌలింగ్ ఎట్టా ఉండదు. హనుమాన్ జంక్షన్లో మేము చేసే మా టీంకి అంత ఇది ఉండేది క్రికెట్లో. మీరు ఏమన్నా పాట పాడతారా? ఆయన అడగ పాడలేదు బామ్మర్ది. నేను అన్ని పాటలు పాడతా. ఏ పాట పాడబడ్డా చెప్పు. మీకు నచ్చిన పాట మీ ఆవిడ గారి కోసం కానీ, లేదా మీరు అంతకు ముందు ఎవరన్నా ప్రేమించిన, ఎవరన్నా ఆ బాల్యం వయసులో ఎవరన్నా ఇస్తుంటే వాళ్ళ కోసం ఏమన్నా ఒక చిన్న 2 లైన్లు. ద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా అయోధ్యరామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా ఈ సీతారామయ్యా, కోరిన కోర్కెలు తీర్చేవా కోదండరామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. టైంలో పాడలేకపోతాం కానీ మామూలుగా అయితే నేను చెప్తున్నా కదా, నాకు ఇక్కడ నాకు ఏం చేశాను కానీ నాకు తోడు నీడలాగా ఉండేది మా అన్నయ్య, ఆయనే. నేను చేశాను కదా మా అన్నయ్య. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం పేరు? వెంకట సత్యనారాయణ. వెంకట సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒట్లూరు నుంచి అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోతున్నాం. అంటే ఈ వాతావరణాన్ని బట్టా లేదా ఫ్యామిలీని బట్టా? ఫ్యామిలీ అని కాదు, తాతగారు వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. మేము ఒట్టూరులో ఉన్న చిన్న స్థలాన్ని అమ్మేసుకుని పెద్ద స్థలం ఇక్కడ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాను. నేను వర్కర్ని, నేను ఇక్కడ ఇల్లు అన్నీ నేనే కట్టాను. ఆయనతో పాటు నేను కూడా ఇల్లు కట్టేసుకున్నాను ఇక్కడ. ఓకే. మరి మీరు మీ బాల్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాల్యం అంతా ఇక్కడే గడిచిందమ్మా. మా తాతగారికి రైస్ మిల్ ఉండేది, రైస్ మిల్లో చేశాను నేను. అటేపున ఫ్యాక్టరీ ఉండేది, ఫ్యాక్టరీలో చేశాను. స్టూడియోలో చేశాను. టాపీ వర్కర్ని అండ్ శానిటరీ వర్కర్ చేసేవాడిని ఏలూరులో. ఇక అక్కడి నుంచి ఇటు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోతాం. సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటాం? బాగానే ఎంజాయ్ చేస్తాం ఉంటాం. ఇంకా మీరు సంక్రాంతి గురించి చెప్పాలన్నా ఈ జనరేషన్ వరకు ఏం చెప్తారు? ఈ జనరేషన్కి అంటే మా జనరేషన్లో మేము చిన్నప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు జనరేషన్ అంతా మాగలాగా ఉండాలి, మా తరాలు వాళ్ళకి మాకు తెలిసినవి మేము వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు కూడా అలాగే ఉండాలనే ఆలోచనతోనే ఉంటున్నామండి. ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్దలు చెప్పినవి మేము కొన్ని ఉంటాయి, మేము స్టార్ట్ చేసిన కాడి నుంచి కొన్ని మంచి పథకాలు ఉంటాయి. అలాగే పిల్లలు కూడా నేర్చుకోవాలి, కొన్ని మర్చిపోకుండా జనరేషన్ మారకుండా ఉండాలనే ఆలోచనతోనే చేస్తాం మేము. మరి మీకు నచ్చిన పాత హీరోలు, ఇప్పుడు హీరోలు కాదు పాత హీరోలు అంటే మనకి ఎవరు లేరమ్మా. నేను చిరంజీవి గారు అంటేనే ఇష్టం. మరి హీరోయిన్ అండి? హీరోయిన్ అంటే మనకి అందరు తెలుసు కానీ అంత వాళ్ళు ఎవరు లేదు. శ్రీదేవి అంటే కొంచెం సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. మరి వాళ్ళకి సంబంధించిన పాట కానీ? అసలు పాటలు రావమ్మా, అస్సలు రావు, డైలాగులు కూడా రావు. అంతే. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.